హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే మనం ఉన్నామండి. ఈరోజు మనం ఈ గ్రావిటీ కెనాల్ పైన 2 బ్రిడ్జిల నిర్మాణం తాలూకు పనులైతే మనం వివరంగా చూద్దామండి. మనం ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. రాజధాని అమరావతిలో బ్రిడ్జిల వర్కులు అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినటువంటి విషయం అయితే ఇది. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి, బ్రిడ్జి నిర్మాణాలు. ఇక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి ఏంటంటే E6 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందో అక్కడ బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తున్నారండి. ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలను అయితే మీకు నేను వివరంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ బ్రిడ్జి గురించి కనుక మనం చూసినట్లయితే 2014, 2019లో ఈ బ్రిడ్జికి కావాల్సినటువంటి పైలింగ్ వర్క్స్, పిల్లర్ వర్క్స్, అలాగే గడ్డర్ల వర్క్ కూడా నిర్మాణం పూర్తి చేశారు. అంతేకాకుండా ఆ గడ్డర్ల మొత్తం కూడా పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి ప్లేస్మెంట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఒక 2 గడ్డర్లు మాత్రం ఇదిగో చూసారా, 2 గడ్డర్లు ఇవి కింద పడిపోయి విరిగిపోయాయి. ఇదిగోండి ఇక్కడ గడ్డర్ను మనం చూస్తున్నాం కదా క్లియర్గా. ఈ గడ్డర్ ఒకటి, పక్కనే ఇంకొక గడ్డర్ను కూడా భారీ క్రేన్ల సాయంతో ఆ 2 గడ్డర్లను కూడా రిమూవ్ చేస్తున్నారు ఆ ప్రాంతం నుంచి. ఎందుకంటే ఇక్కడే డిస్మాండిల్ చేయడానికి కుదరదండి. ఎందుకంటే ఇక్కడ తిరిగి మరలా పెద్ద పెద్ద క్రేన్లు నిలబడాలి. అదేవిధంగా ఈ 2 గడ్డర్లను కూడా తిరిగి మరలా కొత్తగా నిర్మించారు. ఆ 2 గడ్డర్లు కూడా ప్లేస్మెంట్ చేయాలి. ఇక్కడ ఒక గడ్డర్ను తీసి పక్కన పెట్టారు చూసారా. ఈ 2 గడ్డర్లు అర్ధాంతరంగా బ్రిడ్జి చివర్లో పనులు ఆగిపోవటం వలన ఆ 2 కూడా అలాగే వదిలేసి వెళ్ళారు. అవి 2 కింద పడిపోయి విరిగిపోయాయి. ఇప్పుడు ఆ రెండింటిని రిమూవ్ చేశారు. ఆ రెండింటి స్థానంలో కొత్త గడ్డర్లను కూడా నిర్మాణం చేశారు. ఇక అయితే ఈ 2 గడ్డర్లు తీసి ఆ 2 గడ్డర్లని ప్లేస్మెంట్ చేయడమే ఇక్కడ ఉన్నటువంటి వర్క్. అది కూడా చాలా తొందరగా అవుతుందని మనం అయితే ఆశించవచ్చు. ఎందుకంటే 2 గడ్డర్లే కాబట్టి. అయితే ఇక్కడ ఇంకా మిగిలినటువంటి పనిని కూడా మీకు నేను చూపిస్తాను. పనులు ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. చూసారా, ఇది చాలా పెద్ద క్రేన్ అండి. ఇది 2 క్రేన్లు, 150 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి 2 క్రేన్లు, భారీ క్రేన్లు ఇక్కడైతే మోహరించడం చూసాం మనం. ఇది బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి. ఇదేమో గ్రావిటీ కెనాల్. గ్రావిటీ కెనాల్ అంటే మనం ఒక ముక్కలో చెప్పుకోవాలంటే ఎక్కడెక్కడైతే బ్రిడ్జిల నిర్మాణాలు జరుగుతున్నాయో ఆ బ్రిడ్జిల దగ్గర మాత్రమే గ్రావిటీ కెనాల్ అనేది ఆ తవ్వకం పనులు కొద్దిగా బ్యాలెన్స్ ఆగాయి. మిగతా అంతా కూడా గ్రావిటీ కెనాల్ని తవ్వేశారు. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినటువంటి పరిస్థితే ఈ బ్రిడ్జిల దగ్గర మాత్రమే కాకుండా. ఇక మనం చూసినట్లయితే ఈ బ్రిడ్జి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అని కనుక మనం చూసినట్లయితే 2014, 2019లోనే ఈ బ్రిడ్జికి కావాల్సినటువంటి 30 గడ్డలు నిర్మాణం చేశారు. 2 మాత్రం పాడైపోయాయి. ఇక మొత్తం లిఫ్ట్ చేసి పెట్టారు కదా. మొత్తం 3 స్పాన్లుగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ బ్రిడ్జిలో 2 స్పాన్లకి స్లాబు వేయడం కూడా ఇప్పుడు కొత్తగా పనులు మొదలైన తర్వాత పూర్తయింది. 2014, 2019లో ఇదిగో కేవలం ఈ విధంగా ఈ బ్రిడ్జి గడ్డర్లని పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ చేశారు. ఇప్పుడు చూడొచ్చు, ఈ స్పానుకి స్లాబ్ వేసేశారు. చూసారా, స్లాబ్ వేసేశారు. 2 స్పాన్లకి స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడేమో సెక్యూరిటీ డివైడర్లో నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇవన్నీ వర్క్ ఇదంతా కూడా చూసారా, ఒక్కొక్కటిగా బ్రిడ్జి నిర్మాణాలు పూర్తయిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. E6 రోడ్ అనేది చాలా ప్రధానమైనదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు నుంచి వెళ్ళేటువంటి రోడ్డు E6 రోడ్డు. అంతేకాకుండా హైకోర్టు భవనం దగ్గరికి వెళ్ళాలన్నా కానీ గుంటూరు వైపు నుంచి వచ్చేవారందరికీ కూడా E6 రోడ్డే చాలా ప్రధానమైనది. అందువలన ఈ విధంగా ఈ E6 రోడ్డు గ్రావిటీ కెనాల్ని క్రాస్ అయ్యే దగ్గర చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇక మనం చూసాం కదా, ఆ 2 గడ్డర్లను రిమూవ్ చేసి కొత్త గడ్డర్ల నిర్మాణం చేసేసి అక్కడ కూడా స్లాబు వేసేసినట్లయితే ఈ బ్రిడ్జిలో దాదాపు చాలా పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక మిగిలింది అదేనండి, బాక్స్ గడ్డర్ల నిర్మాణం. అదొకటే బ్యాలెన్స్ ఉంటుంది. అది కూడా చాలా వేగంగానే చేస్తారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమయం చాలా దగ్గర పడుతూ ఉంది కాబట్టి పనులైతే వేగంగానే జరుగుతున్నాయి. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానం. మనం కొన్ని వీడియోల్లో కూడా చూపించడం జరిగిందండి. అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి కూడా
రోడ్డు నిర్మాణం చేస్తున్నారని మనం చెప్పాం కదా, ఆ రోడ్డేనండి ఇది. E6 రోడ్డు అనంతవరం గ్రామంలో నుంచి ఏదైతే అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఉందో ఆ కొండని ఆనుకొని ఈ విధంగా తిరిగి వెళ్ళి E7 రోడ్లో కలుస్తుంది. ఈ విధంగా అయితే E6 రోడ్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు ఆ బ్రిడ్జి వరకు ఏ విధంగా జరుగుతుందో. ఇక తర్వాత అండి, అదే E6 బ్రిడ్జి దగ్గర ఇక్కడ మనం చూడొచ్చండి, కేబుల్ డక్స్ అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ మీ అందరికీ నేను ఇంత పర్టికులర్గా ఈ ఒక్క వర్క్ని ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంచుమించు ఒక 40 అడుగుల లోతులోకి అయితే ఈ ఎలక్ట్రికల్ కేబుల్ డక్స్ అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. చూసారా, మనం గట్టు పైనుంచి వీడియో షూట్ చేస్తేనే ఎంత చిన్నగా కనిపిస్తుందో, జూమ్ చేసి చూస్తున్నా కానీ ఇంకా చిన్నగానే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంత లోతులో పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఒకవైపునేమో ఈ డ్రైనేజీ, ఈ స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ ఇవి వస్తూ ఉంటే ఆ స్ట్రోమ్ వాటర్ కానీ డ్రైనేజీ కింద నుంచి కానీ ఈ విధంగా ఎలక్ట్రికల్ డక్స్ అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే ఎంత పకడ్బందీగా నిర్మాణం చేస్తున్నారో మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఏదైతే ఈ ఎలక్ట్రికల్ డక్స్ వెళ్తుందో అటువైపు రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఉంటాయండి. ఆ ఫ్లాట్స్ లోపలికి కనెక్టివిటీని అయితే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఎంత లోతుగా నిర్మాణం చేస్తూ ఉన్నారో. మనం జూమ్ అవుట్ అయితే ఎంత చిన్నగా కనిపిస్తుందో చూసారా, ఇంచుమించు 40 అడుగుల లోతులోకి అంత పటిష్టంగా పనులు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది చాలా భారీ క్రేన్ అండి, ప్రొక్లైనర్. మనం E6 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ క్రాస్ అవుతుందో బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి దగ్గరే ఈ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అందువలన ఇవి కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఈ తర్వాత E7 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ క్రాస్ అవుతుందో అక్కడ కూడా బ్రిడ్జి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అది కూడా మీకు నేను ఇదే వీడియోలో చూపిస్తాను. మనం తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి వీలుగా ఈ విధంగా అయితే 2 బ్రిడ్జిలు ఈ విధంగా అయితే పనులు అయితే మీకు నేను చూపిస్తాను. చూద్దామండి ముందుకు వెళ్ళి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. చాలామంది మనల్ని అయితే ఏమని అడుగుతున్నారంటే, ఈ విధంగా భూగర్భంలో ఎలక్ట్రికల్ వ్యవస్థ ఈ డక్స్ అన్ని నిర్మాణం చేస్తున్నారు కదా, కేబుల్ పనులు ఎక్కడైనా మొదలయ్యాయా? ఇప్పటికైతే పైప్ లైన్ల నిర్మాణమే జరుగుతుంది, కానీ కేబుల్ పనులు ఎక్కడైనా జరుగుతున్నాయని మనల్ని అయితే అడగడం జరిగిందండి. దానికి సమాధానం ఇప్పుడు నేను మీకు చెబుతాను. ఎక్కడ కూడా ఇంకా కేబుల్స్ నిర్మాణం అయితే జరగడం లేదు. కేవలం ఈ విధంగా పైప్ లైన్ల నిర్మాణమే, భూగర్భంలో వేసేటువంటి పైప్ లైన్ల నిర్మాణమే జరుగుతుంది, కానీ ఇంకా కేబుల్స్ వర్క్ అయితే స్టార్ట్ కాలేదండి. ఇది అడుగుతున్నటువంటి ప్రశ్నకి సమాధానం. ఇక తర్వాత మనం ముందుకు వెళ్ళి ఆ బ్రిడ్జ్ వర్క్ని అయితే చూద్దామండి. ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసాము. E7 రోడ్డు గ్రావిటీ కెనాల్ని క్రాస్ అయ్యే దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ బ్రిడ్జ్ పనులు అయితే చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే ఈ బ్రిడ్జి తాలూకు పనులు 2014-2019లో పిల్లర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే గడ్డర్లన్నీ కూడా నిర్మాణం చేశారు. గడ్డర్లన్నీ కూడా పాడైపోతే వాటన్నిటిని డిస్మాండిల్ చేసి మరలా కొత్తగా గడ్డర్లు నిర్మాణం చేసి, ఇదిగోండి ఈ విధంగా ఈ 2 భారీ క్రేన్ల సాయంతో, ట్రాలీ సాయంతో గడ్డర్లను తీసుకువచ్చి పిల్లర్స్ పైన అయితే లాంచింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మొత్తం 3 బాక్స్ గడ్డర్ల నిర్మాణం కూడా జరిగింది. పనులు ఇక్కడ కూడా ఊపందుకున్నాయి. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను, మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. మనం ఇచ్చేటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.